టు యోయో టీవీ. జూన్ 4న వెలువడే ప్రజా తీర్పు కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ పార్లమెంట్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఇవాళ ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం అయితే ఫలితాల కోసం 19 రోజుల పాటు ఎదురు చూడడం మరో ఆందోళన. ఈవీఎంలలో తీర్పు నమోదవ్వడంతో ప్రజలు ఎటువైపు ఓటేశారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ నుంచి కొంతమందికి కాస్త ఉపశమనం లభించింది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. చివరి రౌండ్ పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మే 13తో రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించలేదు. దీంతో రాజకీయ పార్టీలు, సర్వే సంస్థలు ఈ రోజు కోసమే ఎదురు చూశాయి. ముఖ్యంగా 17 లోక్సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి ఉంది. సాధారణంగా పోలింగ్ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. దీంతో సర్వే సంస్థల అభిప్రాయ సేకరణ విస్తృతంగా జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ కు ముందు, తర్వాత సేకరించిన అభిప్రాయాలతో అంచనాలు రూపొందిస్తారు. ఈసారి అందుకు భిన్నంగా సర్వే సంస్థలకు 2 వారాలకు పైగా సమయం దొరికింది. పోలింగ్ అనంతరం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు విస్తృత సర్వే నిర్వహించారు. ఇందుకోసం చాలా సంస్థలు సర్వేను చాలా కాలంగా కొనసాగించాయి. కాబట్టి ఈసారి ఫలితాలు మరింత పక్కాగా ఉంటాయని అందరూ భావించారు. మొత్తానికి ఎన్నికల తర్వాత చల్లబడ్డ రాజకీయ వాతావరణం ఎగ్జిట్ పోల్స్ తో మళ్లీ వేడెక్కింది. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనే విషయానికి వస్తే చాణక్య స్ట్రాటజిస్ట్, ఆరా, పీపుల్స్ పల్స్, రేస్, CNN, ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. ఇందులో తెలంగాణలోని 17 స్థానాల్లో 10 నుంచి 12 స్థానాలు అధికార పార్టీ కాంగ్రెస్, 6 నుంచి 8 స్థానాలు బీజేపీ, MIM 1, బీఆర్ఎస్ 1 లేదా 2 స్థానాల్లో గెలుస్తాయని మెజారిటీ సర్వే సంస్థలు తన అంచనాలను వెల్లడించాయి. ఇక సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా దాదాపు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలుపుతున్నాయి. అయితే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. ఇక ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్టే దాదాపుగా జూన్ 4న వస్తుందని అంటున్నారు.